హాయ్ అండి, అందరు ఏం చేస్తారండి? నేనైతే దేవుని దర్శనానికి అయితే వచ్చినానండి. బాగా రోజుల సంవత్సరానికి ఒక్కసారి అయితే వస్తాను. నేనైతే దుబ్బరాజన్న దేవుడైతే శివయ్య అండి, కానీ ఇక్కడ పేరు అయితే దుబ్బరాజన్న అని అంటారండి. సంవత్సరానికి ఒక్కసారి వస్తానండి నేనైతే దర్శనానికి. ఎప్పుడు అంతేనండి, ఎంత దగ్గరున్నా అసలు రాము. ఇక నాకు అలవాటు అంత కావచ్చు, అందరం అట్లనే వస్తాం. చెల్లె కొడుకుకైతే నేను ఎత్తుకున్న, చిన్న చెల్లె కొడుకు అండి. ఎప్పుడు చెల్లెని ఎత్తుకున్నాడు, అస్సలు ఉంటలేడండి నా దగ్గర. అయితే మస్తు అల్లరి చేస్తుండు, కానీ ఇక నేను ఎత్తుకున్నా, ఇప్పుడు ఆమెను ఎత్తుకోవాలని. నేను, మా పెద్ద పాప, మా కొడుకు, మేము ముగ్గురం వచ్చినామండి. ఎందుకంటే మా పెద్ద పాప ఎప్పుడూ చిన్నప్పుడు చూసిందండి, ఇవరిదాకా అసలు జాతరలే చూడలే. జాతర లేని కూడా చూస్తాం మమ్మీ అన్న వాళ్ళే. ఇన్ని రోజులు అయితే హాస్టల్లో ఉంది, వీలు కాలేదండి. ఈసారి అయితే వీలైంది, అందుకోసం ఇక మా పెద్ద పాపని అయితే జాతరగా తీసుకొచ్చిన. నేనైతే దేవుని చుట్టూ అయితే ఒక చుట్టూ తిరుగుదామని అయితే తిరుగుతున్నాం, కానీ జారైతే పడేటోళ్ళు అయితే ఫుల్ పడుతురండి. ఎందుకంటే ఇటు చుట్టూ ఫుల్ జారుతుందండి, అస్సలు వశపడతలేదు, మెల్లగా నడిచిపోవాలన్నట్టు. మా పెద్ద బిడ్డ అయితే పడు కొంచెం అయితే అంత జారుతుంది. అందుకోసమే అందరం కొంచెం మెల్లగా నడుతున్నాం మేమైతే. ఎందుకంటే కోళ్ళాగాలు దింపుతారు కదా, అందుకోసమే బాగా ఇదైపోయింది. చుట్టూ అయితే కోళ్ళాగా దింపుతారు కదా, అందుకోసమే బాగా జారుతుంది. కొంచెం బురద బురద ఉంది కింద, అందుకోసమే జారుతుందండి. చుట్టూ అయితే ఒక చుట్టూ తిరిగి మేమైతే ఇక లైన్కి పోయినాము. ఎందుకంటే చుట్టూ ఒక చుట్టూ తిరిగితే లైన్కి పోవచ్చు అని, ఇక మళ్ళీ లైన్కి పోతే ఒక చుట్టూ కాదా అని అయితే ఒక చుట్టూ తిరిగినాము. మంచిగా జారకపోతే తిరుగుదాము 5 చుట్లు, కానీ బాగా జారుతుంది. అందుకోసమే ఇక నేనైతే ఒక చుట్టూ తిరిగి అయితే లోపలికి వచ్చినాను. ఈయనకైతే నేను ఎత్తుకుంటున్నానండి. వాళ్ళ అమ్మకైతే ఎప్పుడు వాళ్ళ అమ్మని ఎత్తుకోవాలి, యాస్ట్ వస్తుంది కదా వాళ్ళ అమ్మకు. నేను ఎత్తుకునే ఇట్లా బొంగులను పట్టుకుంటే అస్సలు ఇడిచిపెడతలేడండి. మా లడ్డుగాడైతే చెన్నుగాడు, పేరైతే చెన్నని పెట్టిండు వాళ్ళ అన్న. మేమైతే దేవుని దర్శనం అయితే ఫుల్ మంచిగా చేసుకున్నామండి. ఈసారి అయితే అంత రద్దీ లేదు, ఇంకా కొంచెం అయితే ఆగితారు కావచ్చు రద్దీ, కానీ ఈసారి అయితే అంత రద్దీ లేదు. దేవుని దర్శనం అయితే ఫుల్ చేసుకున్నామండి. రథం అయితే కదలుడైతే టైం వచ్చేసిందండి. రథం కదిలే వరకు ఉందామని అయితే నేనైతే ఉంటున్నానండి. అస్సలు బాగా సంవత్సరాలు అయ్యే రథం తిరిగే వరకు అయితే నేను చూడలేను. ఈసారి అయితే చూద్దామని ఇక నేను మా పెద్ద బిడ్డ అయితే చూస్తున్నామండి. ఫుల్ మంది అయితే ఫుల్ ఉండనండి, అస్సలు వశపడతలేదు మంది అయితే. దుబ్బరాజన్న అంటారు కానీ రాజన్న మహిమలు ఎన్నోనండి, చెప్పలేము. అందుకోసమే మంది అందరూ ఫుల్ మంది ఉన్నారు రథం తిరిగే వరకు. మేము వచ్చినప్పుడు అయితే అంతమంది లేరు, ఇప్పుడైతే అస్సలు వశపడతలేరండి మంది అయితే. ఒత్తుకొని ఎంతో కష్టంగా తీస్తున్న వీడియోనండి నేనైతే. ఇప్పుడు రథం మీద తీస్తున్న వీడియో అయితే అంత కష్టంగా తీస్తున్నానండి, అంత ఇబ్బంది అవుతుంది. దేవుని మహిమలు అస్సలకు మనకు తెలియదు, కానీ ఆ దేవుడేమో అందరికీ మంచిగానే చూడాలని నేనైతే అనుకుంటా. నాకైతే ఫుల్ మంచిగా నేనైతే ఫుల్ మంచిగా నమ్ముకుంటానండి దేవునికి అయితే. నేను ఇప్పుడు నమ్ముకునేది ఇదేనండి, శివయ్యనే నమ్ముకుంటా నేను ఎక్కువ శాతం. అంత నమ్మకం అండి నాకైతే శివయ్య అంటే. రథం అయితే కదలు టైం అయిందండి. రథంకి అయితే చుట్టూ పువ్వులు, చెరుకాడలు, మక్కలు అక్కడ అట్లనే ఇరుసుకొచ్చారండి, కర్ర నుంచి అట్లనే కట్టారు. చుట్టూ లింగం చుట్టూ అయితే పైసల లైన్లు చూసేటందుకు కళ్ళు అయితే సరిపోతలేవండి, అంత సూపర్గా ఉంది అండి, అంత సూపర్గా ఉంది చూసుకునేటందుకైతే. అది ఎంత మంచిగా కాగడలు కాల్చుకుంటా, ఒగ్గుళ్ళు డ్యాన్స్ చేసుకుంటా, శివసత్తులు ఎగురుకుంటా వస్తే నిజమంట కళ్ళు అయితే సరిపోతలేవు. నేను ఎప్పుడు ఇంతకన్నా చూడలేనండి. ప్రతి సంవత్సరం వస్తా కానీ ఇట్లయితే నేను ఎప్పుడు చూడలేదు. శివసత్తులు ఎట్లా ఎగురుతుందంటే మంగళారతి ఆరతి పట్టుకునేటోళ్ళు. అసలు మంచి వీడియో తీద్దామంటే అందులో మనకైతే జాగలేదు. పోలీసు వాళ్ళు అయితే అటు ఎట్లా
కనబడతలేదు